బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపైన దృష్టి సారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రభుత్వంలో కీలక మార్పులు ఉండబోతున్నట్లయితే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. మరి తనకు మంత్రి పదవి అడగడంలో తప్పేం ఉందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా కూడా తాను రేసులో ఉన్నట్లుగా అయితే చెప్పుకొచ్చారు. మరి మిగిలిన వాళ్ళు ప్రయత్నం చేయడం వాళ్ళ పరిధిలోని అంశమని కూడా తెలిపారు. ఇక తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డు వస్తే ఇక నేను రాజీనామా కూడా చేసి త్యాగం చేస్తాను, దానికైనా సిద్ధమని చెప్పేసి ఆయన తెలియజేశారు. మరి నిన్నటి సభ విజయవంతంతో అయితే బీఆర్ఎస్ నేతల నోళ్లు మూతపడ్డాయని చెప్పేసి కూడా సీఎం సభలో ప్లకార్డులు పట్టుకోవడం తప్పు కాదని మరి కార్యకర్తలు వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారని కూడా తెలిపారు. మహేష్ గౌడ్ ఎందుకు మాట్లాడారో తెలియదని, నాకు ఎవరు కూడా వార్నింగ్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కాలేదు. ఇంకా 2 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. మరి త్వరలోనే ఈ 2 మంత్రి పదవులతో పాటుగా కూడా శాఖల పునర్విభజన, మరి స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టులు, ప్రభుత్వ విప్ల విషయంలోనూ హైకమాండ్ మార్పులు చేయబోతున్నట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇటీవలే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కావడం, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు. మరి ఈ పరిణామాలతో తెలంగాణలో కీలక మార్పులు ఉండబోతున్నాయనే చర్చ అయితే జరుగుతోంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురుచూస్తూ ఉన్నారు. తమకు అవకాశం ఇవ్వాలని నేతలు బహిరంగంగానే డిమాండ్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆశిస్తున్న వారిలో అయితే ముఖ్యమైనటువంటి వారిని కేబినెట్లోకి తీసుకోవాలన్నా ప్రస్తుత మంత్రులకు అయితే మరి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. మరి దీంతో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకైతే ఎవరిని పక్కన పెడతారు, ఎవరికి ప్రమోషన్ కల్పిస్తారు అనేది కీలకంగా మారింది. ఒకవేళ సామాజిక సమీకరణాల కోసం ఎవరినైనా తప్పిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుంది అనేది కూడా ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇటీవల కర్ణాటకలో సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను సీఎం చేసింది అధిష్టానం. అయితే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైన గడవక ముందే నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపింది. తనకు ఇష్టం లేని శాఖ కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరి అయితే ఈ సమస్యను తాము కూడా పరిష్కరించుకుంటామని చెప్పేసి డీకే శివకుమార్ తెలియజేశారు. ఇది టీ కప్పులో తుఫాను వంటిదని చెప్పేసి కూడా తెలియజేశారు ఆయన. ఇక తెలంగాణలోనూ మంత్రివర్గ విస్తరణలో జరగబోయేటువంటి మార్పులు చేర్పులతో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి, మరి అవి హైకమాండ్కు ఎలాంటి తలనొప్పులు తీసుకురాబోతోంది అనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తుతం అయితే మళ్ళీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అంటేని చాలా వరకు కూడా పదవుల కోసం కొట్లాడేటటువంటి తపన ఉంటుంది. చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీలో ఉంటారనేది ఆ పార్టీ నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ఇటీవల కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా తెలంగాణపై దృష్టి సాధించినట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే త్వరలో మంత్రివర్గ విస్తరణ చేస్తే బాగుంటది, అందులో కీలక మార్పులు ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా మనకి వార్త అయితే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి సంబంధించినటువంటి ఆశిస్తున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బహిర్గతంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దీని మీద కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని
రంగారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తనకు మంత్రి పదవి అడగడంలో తప్పేమీ లేదంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మంత్రి పదవిలో రేస్‌లో ఉన్నట్లు తను చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. మిగిలిన ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవడం, ఇందులో తప్పేమీ లేదు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే ఇంకా మంత్రి పదవి ఇస్తే మేము మెరుగ్గా పనిచేస్తాము. ఆ శాఖకు సంబంధించినటువంటి సమన్యాయం చేస్తామని అర్హులం మేమంతా కూడా అంటూ కూడా మల్రెడ్డి రంగారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎవరికి ఇస్తారు ఆ మంత్రి పదవులు, విస్తరణ ఏ విధంగా ఉండబోతుందని దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంటుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే నిన్నటి సభా విజయోత్సవంతోని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ అది బీఆర్ఎస్ నేతల నోళ్లు మూయించాయనే దాని మీద కూడా మాట్లాడడం జరిగింది తను. దాంతో పాటు ఇటు ఏదైతే ఆ సభలో కొంతమంది కార్యకర్తలు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని కూడా నిరసన తెలిపినటువంటి నేపథ్యం కనిపించింది. సో దాని మీద కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిగా ఫైర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఓ, అలా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్లకార్డులు పట్టుకొని రావడం క్రమశిక్షణ కమిటీకి ఖచ్చితంగా వెళ్తుంది, దాని వెనుక ఎవరున్నా కూడా వారి మీద యాక్షన్ తీసుకోక తప్పదు అంటూ కూడా తను ఇటీవల మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది. దాని మీద మల్రెడ్డి రంగారెడ్డి కూడా అందులో తప్పేమున్నది, ఖచ్చితంగా చాలా మంది ఆశావాహులు ఉన్నారు, మాకు ఆ మంత్రి పదవి దక్కాలనే దాని మీద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో తప్పు లేదంటూ కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంతవరకు కూడా కేబినెట్ పూర్తి స్థాయి విస్తరణ జరగకపోవడం కొంత విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇంకా 2 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా ఎందుకు దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇటు కేబినెట్ లో ఎందుకు విస్తరించలేకపోతా ఉంది అనే దాని మీద కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు త్వరలో ఈ 2 మంత్రి పదవులతో పాటు శాఖల పునర్విభజన ఉంటుందనే సమాచారం కూడా అందుతా ఉంది. స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టులు, ప్రభుత్వ విప్ల విషయంలోనూ హైకమాండ్ మార్పులు చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది రాధాకృష్ణ. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇటీవలే శాసనసభ స్పీకర్ ఆ, గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ వెళ్లిపోయే పార్టీ పెద్దలతో భేటీ కావడం, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిశాడని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో మరి ఈ పరిణామాలలో తెలంగాణలో కీలక మార్పులు ఉండబోతా ఉన్నాయి మంత్రివర్గంలో అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది రాధాకృష్ణ. అయితే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తా ఉంది. తమకు అవకాశం ఇవ్వాలంటూ నేతలు బహిరంగంగానే డిమాండ్లు ఆ, చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఆశిస్తున్న వారిలో ముఖ్యమైన వారిని కేబినెట్లోకి తీసుకోవాలన్న మంత్రులకు ఉద్వాసన కలవాల్సి ఉందంటూ కూడా దీని మీద కొత్త వారికి అవకాశాలు ఇచ్చేందుకు ఎవరిని పక్కన పెడతారు ఉన్నటువంటి మార్పులు చేర్పులు అనే దాని మీద కూడా టాక్ వినిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఆ, ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి మార్పుల చేర్పుల ప్రభావం ఇక్కడ ఏమైనా చూపబోతుందా? ఎందుకంటే కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తీసేసి డికే శివకుమార్ ని చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ ఆ చేర్చిన తర్వాత అందులో కొన్ని కర్ణాటక రాజకీయాల్లో కొంత వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఒక మంత్రి తను రాజీనామా చేయడానికి సిద్ధమంటూ కూడా వారికి ఇచ్చినటువంటి ఏదైతే శాఖ ఉందో మంత్రి శాఖ, దాన్ని నాకు వద్దు అంటూ కూడా బహిరంగంగా చెప్పి కావాలంటే రాజీనామా చేస్తా అని చెప్పడం ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి ఇక్కడ ఒకవేళ ఈ మార్పులు చేర్పులు ఉంటే ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు పోతారు అనే దాని మీద కూడా చర్చ నడుస్తా ఉంది. మంత్రి పదవులు ఆ వారికి ఉన్నటువంటి శాఖలను బదిలీలు చేస్తే వారు సాటిస్ఫాక్షన్ గా ఉంటారా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే వారు కూడా రాజీనామాల దిశగానే ముందుకెళ్తారా అనే దాని మీద కూడా ఇటువైపు చాలా మంది ఆశావాహులు మొత్తం కూడా మాకు మంత్రి పదవి వస్తుందని బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏఐసిసి నాయకులను కూడా కలిసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వివిధ నాయకులంతా కూడా మాకు మంత్రి పదవిలోకి స్థానం కల్పించాలి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. సో మరి దీన్ని ఏ విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది రాధాకృష్ణ.
అంటే ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు అంటే వీళ్ళు చాలా కీలకమైనటువంటి నేతలు. ఇలాంటి నేతలు ఏమంటున్నారంటే ఒకవేళ కుల ప్రాతిపదికన మమ్మల్ని గనక పక్కన పెడితే మేము ఖచ్చితంగా ఇక మేమైతే మరి ఇక పార్టీ నుంచి వైదొలిగే అవకాశాలు ఉంటాయి, రాజీనామా చేస్తాము ఎమ్మెల్యే పదవులకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మరి ఇలాంటి ఆశావాదులు అందరూ కూడా నిరాశ ఎదురైతే వీళ్ళందరికీ మరి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో కాంగ్రెస్లో? రాధాకృష్ణ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆ, ఏదైతే కొన్ని సమీకరణాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇటు పార్టీ అయినా ప్రభుత్వం అయినా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో రెడ్డి వర్గాలు ఎక్కువ అయిపోయాయనే టాక్ వినిపిస్తా ఉంది. మళ్ళీ మంత్రి స్థానంలోకి అదే రెడ్డిని తీసుకుంటే బాగుండదు అనే చర్చ కూడా ఇక్కడ, ఏదైతే ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి సో ఇటు ఆ మంత్రివర్గంలో లేనటువంటి రిజర్వేషన్ కులాలను తీసుకోవాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఇప్పుడు ఇప్పటికే ఆ రెడ్డిలతో ఫుల్ గా నిండి అయిపోయినటువంటి కేబినెట్ మరో రెడ్డిని తీసుకుంటారా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తీసుకోకుండా మరి వేరే ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకుంటారనే దాని మీద కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రెడ్డిలు దాదాపు సగానికి ఎక్కువ కూడా కేబినెట్ రెడ్డి వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి ఆ రెడ్డిలని ఇద్దరు ముగ్గురిని వారికి మంత్రి పదవి నుంచి రాజీనామా చేపించి వేరే అం- కీలక బాధ్యతలు ఏదైనా అప్పగిస్తారా అనే దాని మీద కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఒకవేళ కీలక బాధ్యతలు అప్పగించి ఆ మంత్రి పదవి నుంచి రాజీనామా చేపించి కొత్త రెడ్డి వర్గానికి చెందినటువంటి వారికి మంత్రి స్థానంలోకి తీసుకోవాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మరి ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ నిర్ణయం తీసుకుంటారా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తా ఉన్నది. ఖచ్చితంగా మీరన్నట్టుగా రాధాకృష్ణ, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ వీడితే మాత్రం చాలా సమీకరణాలు చోటు చేసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద రానున్నటువంటి ఎన్నికల్లో ఈ ఇంపాక్ట్ అంతా కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి నాయకులంతా కూడా ఆ ఆచితూచి అడుగులేస్తున్నారని చెప్పుకోవచ్చు ముందుగా. అందుకని ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు పూర్తి కావస్తున్న ప్రభుత్వ పాలన మంత్రివర్గ విస్తరించకపోవడం అనే కారణం వన్ అండ్ ఓన్లీ ఇదే అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు ముందుగానే మంత్రి పదవులు ఇచ్చేస్తే మంత్రి పదవి రాదు అని ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వీడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని నొప్పించకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, వారికి వివిధ పదవుల విషయంలో, వివిధ బాధ్యత విషయంలో వారిని మెప్పించి మంత్రి వర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి నేతలంతా కూడా ఉన్నారని వార్త వినిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో యాక్చువల్గా ఇక్కడైతే ఎవరికి వాళ్ళే మాకే మంత్రి పదవి కావాలి, మాకే మంత్రి పదవి కావాలని చెప్పేసి అయితే ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, బహిరంగంగానే చెప్తున్నారు వాళ్ళ ఉద్దేశాలను. కానీ వాస్తవానికి హైకమాండ్ దృష్టిలో ఎవరెవరు ఉన్నారు అనేది ఏమైనా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి ప్రభాకర్? రాధాకృష్ణ అంటే ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు ఎవరికి మంత్రి పదవులు ఇస్తాము, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటాము అనే దాని మీద కూడా ఇటు ఏఐసిసి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఒక ఈ తెలంగాణకు సంబంధించినటువంటి చీఫ్లు కావచ్చు, ఎవరు కూడా ఆ, మంత్రి పదవులు ఇస్తాము వీరికి అనే దాని మీద ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. ఎందుకంటే ఒక ముందుగానే చేసేస్తే పార్టీకి గుడ్ బై చెప్పడానికి చాలా మంది నేతలు లైన్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడే రివీల్ చేయలేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ కొంత టాక్ వినిపిస్తా ఉంది మంత్రి పదవులకు సంబంధించి. అది అఫీషియలా అనఫీషియలా తెలియదు. కానీ ఆ, ఇటు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనే దాని మీద గతం నుంచి కూడా టాక్ వినిపించింది. వారిని మంత్రివర్గంలోకి తీసుకొని వారి సేవలు వినియోగించుకోవాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా చూస్తా ఉన్నారు. తాకి ఖచ్చితంగా బీసీ బిడ్డ కాబట్టి బీసీ నుంచి ఆ, ఎక్కువ మందికి ఆ ఇట్లా అవకాశం కల్పిస్తే మంత్రి స్థానంలోకి రానున్నటువంటి భవిష్యత్తులో బీసీ కార్డుని ఉపయోగించుకోవచ్చు. మేము ఇంతమంది బీసీలని మంత్రివర్గంలోకి తీసుకున్నాము, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు, మా బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ సెంటిమెంట్ అది కూడా ఉంటుంది. కాబట్టి కొంతమందిని ఈ ఈ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకులని మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ ని పిసిసి చీఫ్ బాధ్యతలు తనకి
తొలగించి మంత్రివర్గ స్థానంలోకి తీసుకుంటారని వార్త అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. రాధాకృష్ణ తనని మంత్రివర్గంలోకి తీసుకొని తనకి మంచి శాఖ కేటాయిస్తారనే దాని మీద కూడా టాక్ నడుస్తా ఉంది. సో ఇలా ఇన్ని సమీకరణాలు ఆలోచిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్ర పార్టీగా చూస్తూ ఉంటాం. చాలా మంది నేతలు ఉంటారు, చాలా మంది ఆశావాదులు ఉంటారు. మంత్రి పదవుల కోసం కావచ్చు, ఇట్లు ఎమ్మెల్యే టికెట్ల కోసం కావచ్చు, అదంతా కూడా జాతీయ పార్టీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అందరినీ మెప్పించాలి, అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది కలిగించకుండా, ఎవరైతే ఆశాభావాలు ఉన్నారో వారందరికీ కూడా ఆ కొన్ని బాధ్యతలు ఇస్తూ వారిని మెప్పించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.